బద్వేలు మున్సిపాలిటీ నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు రాష్ట్ర మంత్రి ఆదినారాయణ రెడ్డి ముఖ్య అతిథిగా వచ్చారు. ఆయనకు బద్వేలు మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, ఎమ్మెల్యే జయరాములు, టీడీపీ నాయకురాలు ఎన్టీ విజయజ్యోతి ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి చేతుల మీదుగా నూతన మున్సిపాలిటీ భవన శిలా పథకాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేయడంతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాల ప్రజల కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారని, వృద్ధుల కోసం 1000 రూపాయలు ఉన్న పెన్షన్ 2000 చేయడం, అలాగే వికలాంగులకు 3000 రూపాయలు, డ్వాక్రా మహిళలకు 10,000 పసుపు కుంకుమ కింద ఇవ్వడం చాలా ఆనందకరమని, కనుక 2019 సార్వత్రిక ఎన్నికల్లో అభివృద్ధికి ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించి తిరిగి చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేసుకోవాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా బద్వేల్ మాజీ శాసనసభ్యురాలు విజయమ్మతో ప్రస్తుత ఎమ్మెల్యే జయరాములు, విజయజ్యోతి కలుసుకుపోవాలని పిలుపునిచ్చారు. విజయమ్మ ఎవరికి చెప్తే వారికే టికెట్ దక్కుతుందని అన్నారు. కనుక పార్టీ గెలుపు కోసం ఎవరికి టికెట్ వచ్చినా తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని సభలో అందరి సమక్షంలో తెలిపారు. అందుకు ఎమ్మెల్యే జయరాములు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు విజయజ్యోతికి టికెట్ ఇచ్చినా నేను ఆమెకు సంపూర్ణ మద్దతు తెలపడంతో పాటు పార్టీ గెలుపు కోసం కృషి చేస్తానంటూ పేర్కొన్నారు. అలాగే విజయజ్యోతి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ గెలుపు కోసం ఎవరినైతే శ్రమిస్తారో వారికి టికెట్ ఇస్తే వారికి గెలుపునకు తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే మొత్తం 9,000, అది 2,000, 4,000, 5,000. ఇది కార్యక్రమం. దీని తోడు సోమశీల నుండి బ్లాక్ వాటర్ సప్లై వాటర్ కావాలని నేను గతంలో చెప్పినా, మన వీరారెడ్డి గారు ఆయన చనిపోయిన రోజు చెప్పిన వద్దంతి రోజు ఆ రోజు చెప్పినాం. ముఖ్యమంత్రి గారికి మన విదేశీ రెడ్డి ఒక పట్టి రాసిస్తే ముఖ్యమంత్రి గారు చూసిన పాపం ఇమ్మీడియట్ గా జీవో ఇవ్వండి అని డైరెక్ట్ ఇచ్చి సదం కూడా పెట్టించిన. కరెక్ట్ గా 7 రోజులు పోయింది. అది కూడా త్వరగా వారం కూడా పడ్డది నాకు ఇచ్చి. మళ్ళీ మేమైతే సీఎం గారికి ఇక్కడ పక్కన పల్లెగా వచ్చేటప్పుడు చెప్పిన మాట, మీరు ఇక్కడికి వచ్చేవాళ్ళకు ఖచ్చితంగా సోమశీలకు రావాలా. అదే కాకుండా అక్కడ నుంచి పూర్వమాలకు కూడా ఆ పోయే వెలుగులకు పోయే కారణం నుంచి ఒక 3 జీవో కూడా కావాలని కండిషన్ పెట్టాం. ఓకేనా ఆయన వస్తే ఖచ్చితంగా ఎలక్షన్ నోటిఫికేషన్ కంటే ముందే ఆ జీవో తీసుకొని వస్తేనే నిజమే రాజ్యం. అది కూడా ఊరికి జీవో అంటే చాలా మంది తెలుసుకోలేదు. జీవో అంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కూడా స్వతంగా పెట్టాలి. దాని ఫైనాన్స్ ఉంటే వాళ్ళ ఫైనాన్స్ సెక్రటరీ ఒప్పుకోడు. కాబట్టి డబ్బుతో కూడా జీవో వస్తుంది. అది టెండర్ అయ్యి ప్రాసెస్ అయ్యి పని జరగాలి. ఈ విధంగా ఇళ్ళ సంఖ్య పెద్ద. గతంలో టాయిలెట్ 3,700 ఇస్తే 15,000 ఇచ్చారు. అవి కూడా అన్ని స్వచ్ఛ భారత్ కింద కట్టారు. ఏ కోణంలో కూడా చెల్లించుకోండి. రేషన్ కార్డు పెరిగాయి, పెన్షన్లు పెరిగినాయి, ఇళ్ళ సంఖ్య పెరిగింది, రోడ్లు పెరిగినాయి, కరెంటు పెరిగింది. హాస్పిటల్ అయితే మన 50 వెళ్ళాడు. అటు పూర్వమామిలో కానీ మన బద్వేలు కానీ 2 మన రాష్ట్ర క్యాబినెట్లు ఇచ్చినాం. మన మా క్యాబినెట్లో రాజపేట, రాజపేట, జమ్మూరు 50 to 100. మాకు ఇంకా పెద్దది కాబట్టి మరింత పెద్దది. దీనివల్ల ఏమైందంటే వైద్యానికి మందులు పెరుగుతాయి, డాక్టర్లు పెరుగుతారు, వైద్యము విశాలమైన గదులు వస్తాయి, దానిలో ఫర్నిచర్ కూడా వస్తుంది. అది ప్రభుత్వం యొక్క ఉద్దేశం. ఈ చెట్లు చెల్లలేదా, మీకు పసుపు బొమ్మ చెట్టు చెల్లలేదా, పాత బాకీలు కట్టలేదా, రైతులకు 1000 రూపాయలు పడలేదా, ప్లస్ నీళ్లు శాతం పెంచలేదా, రోడ్లు బాగలేవా, ప్లస్ రైతులకు మళ్ళా 1000 రూపాయలతో వదిలేసి ఎప్పుడు రావాలనుకుంటున్నారా? ఈ వాస్తవం అయితే పార్టీని ఆదరించండి, అబద్ధం అయితే పార్టీని అడగండి. మేము అభ్యర్థులు కూడా మేము దుర్మాట చెప్పాలి. మమ్మల్ని కూడా అబద్ధం చెప్పిపోతే మాకు ఓటేయాల్సి పని కూడా చేస్తే ఓటేయండి, చేయకుండా ఓటే. అది జగన మరొకటి ఎక్స్ట్రా 1000 చెట్టు కాదు. మంచికి ఓటేయాలా, మీరు బాగుపడాలా, మీ పిల్లలు బాగుపడాలా. ఇది మనతో మీరు 7 కూర్చున్నారు కాదు, ఎంతో మంది రానున్నారు. కాన్స్టిట్యూషన్ మహాటేకు 1000 మంది తెచ్చినారు, 2 లక్షల మంది రాను ఓటర్లు. 1000-1200 మంది వస్తానే కాదు. మీరు కూడా విషయాలు తెలుసుకోవాలా, ప్రజలకు తీసుకోవాలా. పార్టీలో దానికి పతాక తీసుకొని రాయాలి. వాస్తవం ఏంది, అబద్ధం ఏంది, ఈ యొక్క క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్స్ రెగ్యులరైజ్ అవుతాయా లేదా, సోషలకు జీవో వస్తుందా లేదా, ఆ వెలుగడకు జీవో వస్తుంది లేదా, నీరు చెట్టు తెలియదు లేదా, బిల్లులు ఇవ్వాలా, ఇలా కొన్ని ఇన్సూరెన్స్లు ఇవ్వాలా, ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలా, 2 చెక్కులు రైతు రుణమాఫీ ఇవ్వాలా. ఇవన్నీ రేపు పోలింగ్ నాటికి క్యాష్ అయితే తెలుగుదేశం పార్టీ ఓటేయండి, క్యాష్ కాకుంటే వైఎస్ఆర్ పార్టీ ఓటేయండి. చాలాసార్లు అంటారు. ముఖ్యమంత్రి గారితో కూడా చెప్పినా నేను ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు కానీ కలెక్టర్ మీరు టౌన్లో ఉండేవాళ్ళు
కొంచెం టౌన్ పక్కన తీసుకోవాలి, లేకపోతే గవర్నమెంట్ హౌస్ అయినా తీసుకోవాలి. మీకు ఈ 850 600 కడతారు కదా, ఒక బ్లాక్ కావాలంటే సపరేట్ గా ఒక బ్లాక్ ఇస్తాను, మీరు మీరే నాట్ చేసుకోండి వాళ్ళదే. ఎందుకంటే బాగుంటుంది శ్రీనివాస్ చెప్పినట్టు. మీరు మరొకటి బాబు, నేను నియోజకవర్గానికి సంబంధించి టికెట్ మన విశ్వేశ్వరయ్య గారికి ఇస్తే ఖచ్చితంగా చేస్తారు, హృదయపూర్వకంగా చేస్తారు, మన మద్దతు పూర్తి వాళ్ళకి ఇస్తారని చెప్పేసి సభాముఖంగా మీ అందరి ముందు ప్రమాణం చేసి చెప్తున్నాం. మంత్రి గారు చంద్రబాబు గారు సమర్థవంతమైన నాయకత్వం కలిగిన వారు, వారి సైన్యంలో ఎవరు ఉండాలని, జయరాములు గారు కావచ్చు, ఇంకొకరు ఎవరైనా కావచ్చు, ఆయన వారు ఎవరికి కేటాయిస్తే పార్టీ క్షేమము మన క్షేమం కోసం తప్పకుండా నేను చేస్తానని ముందే చెప్పినా, ఇప్పుడు చెప్పినా, ఎప్పుడు